ప్లీజ్ కూర్చోండి సార్. సంతాప ప్రతిపాదన. శ్రీ నారా రామూర్తి నాయుడు గారు 4 జూలై 1952 సంవత్సరంలో శ్రీ నారా అర్జున్ నాయుడు గారు అమ్మనామ్మ దంపతులకు పూర్వ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో జన్మించారు. శ్రీ రామూర్తి నాయుడు గారు తిరుపతి వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి BA పట్టా పొందారు. శ్రీ రామూర్తి నాయుడు గారి భార్య ఇందిర గారు, 2 కుమారులు రోహిత్, గిరీష్ ఉన్నారు. శ్రీ రామూర్తి నాయుడు గారు 1992 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి క్రియాశీలక పాత్ర పోషించారు. ఈయన 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి 10వ శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు సురక్షిత తాగునీటి అందించడంతో పాటు ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గ ప్రజలు పక్క గృహాలు అందించి అందరికీ మన్నలు పొందిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన శాసనసభ్యునిగా ఉన్న కాలంలో ప్రసిద్ధి చెందిన కాణిపాకం సిద్ధి వినాయక స్వామివారి ఆలయం అభివృద్ధి విశేషంగా కృషి చేసిన సంగతి మనందరికీ తెలుసు. మనం స్వయంగా వెళ్ళి చూసాం కూడా. ఆయన తిరుపతిలో శ్రీ బాలాజీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసి కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాయలసీమ రీజన్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ సంస్థ అభివృద్ధికి పాటుపడ్డారు. ఆయన తిరుపతిలోని రవీంద్ర ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేసి కళాకారుల అభివృద్ధికి కూడా పాటుపడ్డారు. ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడే సంగతి కూడా మనం చూసాం. 16/11/2024 స్వర్గస్థులయ్యారు. శ్రీ నారా రామూర్తి నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజలకు గొంతుగా వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్ర శాసనాలు ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయమని చెప్పి మనం చేస్తున్నాను. ఆయన మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనునాయులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పట్ల గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటించవలసిగా కోరుతున్నాను. ఓకే. ముఖ్యమంత్రి గారు సార్ 1 minute సార్.
పేపర్స్ అందరికి ఇస్తున్నారా? స్టేట్మెంట్ పేపర్స్ 1 minute సార్. ముందుగా 344వ నియమం క్రింద 150 రోజుల అనుభూతి అభివృద్ధి గురించి ముందుగా పరివాల కేశవ్ గారు ప్రకటన చేస్తారండి. అధ్యక్ష, ఇంట్రడక్షన్. తమరి అనుమతితో ఈ 150 రోజులకు సంబంధించి ప్రభుత్వం సాధించినటువంటి అనేక ప్రగతి మీద సభ్యులు అడిగినటువంటి దానికోసం వివరణాత్మకమైనటువంటి స్టేట్మెంట్ని సభ సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. దీని మీద ఎందుకంటే చాలా డీటెయిల్డ్ స్టేట్మెంట్, సభ్యులందరూ మాట్లాడిన తర్వాత ఒకేసారి రిప్లై ఇస్తే బెటర్ అనేటువంటిది తమ అనుమతి కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 రోజుల్లో ఏం చేశామో ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, మీతో సహా ఈ సభలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మనకు ఎన్నికలు, ప్రజా తీర్పు అనేది కొత్త కాదు. కానీ 2024 జరిగిన ఎన్నికలు ఒక తిరుగుబాటులో జనంలో కనిపించిన ప్రజా చైతన్యం మాత్రం పూర్తిగా కొత్తని చెప్పాలి. స్వర్గీయ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో ప్రపంచం ఎంత సంచలనం సృష్టించాయో మొన్న ఎన్నికలు అంతకంటే సంచలనం సృష్టించాయి. అదే 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్. 46 ఏళ్లుగా నేను రాజకీయాలు చూశాను, ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునుపెప్పుడూ చూడని ప్రజా తీర్పు, ప్రజలు బాధ్యతతో, నమ్మకంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు. ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని గౌరవించాలి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజల అంచనాలని అందుకునే విధంగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ ప్రభుత్వం అనునిత్యం